వీడియోస్ ఎందుకు లేట్ గా వస్తున్నాయని మీరు అనుకోవచ్చు. దీనికి ఒక రీజన్ ఉంది, అది హ్యాపీ రీజన్. ఓకేనా, సాడ్ ఏమైతే కాదు, నేను వీడియోలో చెబుతాను. ఈ రోజు వీడియో మనం సెన్సిటివిటీ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆఫ్టర్ అప్డేట్ తర్వాత నేను ఫాస్ట్ గా పెట్టాల్సింది వీడియో, చాలా లేట్ చేశాను కదా. సో ఇప్పుడు మన సెన్సిటివిటీ గురించి మాట్లాడుకోవాల్సింది వచ్చి ఏం లేదు, మెయిన్ గా ఈ జనరల్ రెడ్ డాట్ 2x అండ్ 4x ఉంది కదా. చాలా మంది ఈ రెడ్ డాట్ 1 ట్యాప్ సంబంధించింది, ఐ మీన్ ఎయిమ్ అండ్ డ్రాగ్ ఉంటుంది కదా, దీనికి సంబంధించింది అని అనుకుంటున్నారు. కానీ రెడ్ డాట్ దానికి సంబంధించింది కాదు. ఇక్కడ బాగా వినండి, ఈ 2x స్కోప్ ఉంది కదా, ఇప్పుడు నేను 2x స్కోప్ ఈ సెన్సిటివిటీ 200 కి పెంచాను. ఇప్పుడు 2x స్కోప్ సంబంధించిన గన్ ఏదైనా ఎత్తుకుంటాను, లేదంటే మామూలుగా ఏదైనా గన్ కి 2x స్కోప్ అటాచ్ చేశాను అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఎనిమిది కొట్టాలి. 2x స్కోప్ వేసి ఆ 2x స్కోప్ లో నేను ఇప్పుడు స్క్రీన్ తిప్పాను, అలానే తిప్పుతూ ఉన్నాను కదా, చూడండి ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందో. ఇక్కడ 2x స్కోప్ సెన్సిటివిటీ యూస్ అవుతుంది. ఒకవేళ దీన్ని నేను 0 పెట్టానంటే చూడండి, 2x స్కోప్ వేసి ఇలా స్క్రీన్ తిప్పుతూ ఉంటే ఎంత స్లోగా తిరుగుతుంది. అండ్ డ్రాగ్ కూడా, ఓకేనా, సో డ్రాగ్ కూడా మీకు చాలా అంటే చాలా స్లోగా అవుతుంది. చూడండి ఇక్కడ స్కోప్ వేసి డ్రాగ్ చేస్తుంటే ఎలా అవుతుంది, అదే నేను 200 పెట్టి ఇప్పుడు స్కోప్ వేసి డ్రాగ్ చేస్తే ఎంత ఫాస్ట్ గా అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు రెడ్ డాట్ దానికి సంబంధించిందంటే ఈ రెడ్ డాట్ అనేది 1x స్కోప్ సంబంధించింది. మీరు కావాలంటే BR కి వెళ్ళండి, ఏదైనా గన్ను తీసుకోండి. అంటే ఇప్పుడు గన్ తీసుకున్న తర్వాత 1x స్కోప్ ఆటోమేటిక్ వస్తుంది కదా. సో ఇప్పుడు నేను రెడ్ డాట్ 200కి పెట్టుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు స్కోప్ వేసి తిప్పుతున్నాను, చూడండి ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందో. ఇప్పుడు అదే రెడ్ డాట్ ని నేను 0 పెట్టుకుంటున్నాను, చూడండి ఎంత స్లోగా తిరుగుతుందో. సో ఇప్పటికైనా అర్థమైందా, ఇది 1x స్కోప్ సంబంధించింది. కానీ ఇక్కడ 1x అని మెన్షన్ చేయొచ్చు కదా, రెడ్ డాట్ అని ఎందుకు ఉంది బ్రో అంటే నాకు కూడా మాక్సిమం తెలియదు. నన్ను అడిగితే మామూలుగా 1x స్కోప్ వేసామనుకోండి డాట్ వస్తుంది కదా, సో అలా ఏమన్నా రెడ్ డాట్ అని పెట్టాడేమో అని నేను అనుకుంటున్నాను. ఓకేనా, అంటే మనకి 2x స్కోప్ కూడా డాట్ వస్తుందా కదా బ్రో అంటే డాట్ రాదు మనకి 2x స్కోప్ లో, ఒక సర్కిల్ ఫామ్ లాగా వస్తుంది. ఓకేనా, డాట్ అయితే కాదు మనకు వచ్చేది అది. సో మనకి రెడ్ డాట్ అంటే 1x స్కోప్ వేస్తాం కదా, అప్పుడు మాత్రమే మనకి డాట్ వస్తుంది. సో ఆ టైంలో దాన్ని రెడ్ డాట్ అలా పెట్టాడేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సెన్సిటివిటీ మ్యాటర్ కి వస్తే, ఎవరైతే హై ఎండ్ డివైస్ ఉన్నారో అంటే ఐఫోన్ తీసుకుందాం. ఇప్పుడు ఐఫోన్ ఉంది అనుకోండి, మీకు మాక్సిమం 150 లోపలే సెట్ అయిపోతుంది. అంటే జనరల్ సెన్సిటివిటీ 150 లోపలే సెట్ అయిపోతుంది. ఒకవేళ మీరు 150 కన్నా ఎక్కువ పెట్టారనుకోండి, మీకు స్క్రీన్ మూవ్మెంట్ బాగుంటుంది అండ్ హెడ్ షాట్స్ కొంచెం ఈజీగా పడినట్టు అనిపిస్తుంది. కానీ ఎవడైతే మీరు టఫ్ ఆపోనెంట్ తో ఆడతారో మీకే అర్థం అయిపోతుంది. ఓకేనా, ట్రైనింగ్ గ్రౌండ్ లో పక్కా ఈజీగా పడుతుంది. 200 సెన్సిటివ్ పెట్టినా పక్కా ఈజీగా పడుతుంది. కానీ ఎప్పుడైతే రూమ్ మ్యాచ్ ఎప్పుడైనా టఫ్ ఆపోనెంట్ తో ఆడేటప్పుడు మీకే అర్థం అయిపోతుంది. కానీ మీకు ఏంటంటే వాంటెడ్ షాట్స్ పడవు. వాంటెడ్ అంటే ఏంటి, మీరు ఆ షాట్ కొట్టాలని డ్రాగ్ చేస్తారు కదా, అలాంటివి పడవు. కానీ ఏదో ఒకటి బ్లైండ్ గా పడిపోతూ ఉంటాయి 200 సెన్సి అలా పెట్టుకొని ఆడితే. ఐఫోన్ లో చెప్తున్నా, సరేనా. సో మీకు మాక్సిమం 150 లోపలే సెట్ అయిపోతుంది జనరల్. సో ట్రై చేయండి, మాక్సిమం సెట్ అయిపోతుంది పక్కా. అండ్ ఎవరైతే ఆండ్రాయిడ్ డివైస్ ఉన్నారో హై ఎండ్ అంటే 8GB ర్యామ్ కానీ 12GB ర్యామ్ కానీ మీరు, ఓకేనా, మీకు మాక్సిమం 170 కానీ 150 కానీ, అంటే చెబుతున్నాను మామూలుగా కొంతమందికి మూవ్మెంట్ కావాలి, యాక్యురసీ కావాలి అని అనుకునే వాళ్ళు. సో 150లో ఇలాంటి సెట్ అయిపోతుంది మాక్సిమం నాకు తెలిసి. మరీ 200 పెట్టుకోవాల్సిన పని లేదు. ఎవరైతే 6GB ర్యామ్ ఉంటారో వాళ్ళకి కొంతమందికి స్మూత్ గా ఉంటుంది, కొంతమందికి స్మూత్ గా ఉండదు. సో మీకు మాక్సిమం ఒక 180 లోపల సెట్ అయిపోతుంది. అండ్ 4GB ర్యామ్ 2GB ర్యామ్ వీళ్ళు ఉన్నారు కదా, మీకు 200 నుంచి ఇంక మీరు సెట్ చేసుకోవాలి తప్పదు. ట్రైనింగ్ గ్రౌండ్కి వెళ్ళండి. సో ఒకటి తగ్గించుకుంటూ రండి, మీకు ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. లేదా 5 మైనస్ చేసుకుంటూ రండి. ఓకేనా, జనరల్ ఓకేనా సెట్ అవుతుంది మాక్సిమం. అండ్ నా కస్టమైజ్డ్ కూడా చాలా మంది అడిగారు, బాగా వినండి. ఫైర్ బటన్ పొజిషన్ కోసం చెప్తున్నా, అంటే నా కస్టమైజ్డ్ పెట్టుకొని ఆడండి నేను కూడా చెప్పట్లేదు. ఫైర్ బటన్ పొజిషన్ కానీ సైజ్ కానీ ఏదైనా యూస్ అవ్వచ్చు అని నేను చెబుతున్నాను. కానీ ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మీ కస్టమైజ్డ్ పోయే ఛాన్స్ ఉంది మీరు కరెక్ట్ గా చేయకపోతే. ఇక్కడ ప్రెజెంట్ 1 ఉంది, ఓకేనా, ఇది నా కస్టమైజ్డ్. ఇక్కడ కొట్టాను అనుకోండి, ప్రెజెంట్ 2కి వెళ్తాను. ప్రెజెంట్ 2లో నా కస్టమైజ్డ్ లేదు, ఇదేదో కస్టమైజ్డ్ ఉంది. ఓకేనా, ఇప్పుడు నేను ఇచ్చిన కోడ్ అండ్ నా కోడ్ వాట్సాప్ ఛానల్లో పెడతాను. ఓకేనా, వాట్సాప్ ఛానల్ వచ్చి కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, కామెంట్ సెక్షన్ లో పెట్టచ్చు. మీరు కాపీ చేసుకోలేరు అని అనుకుంటున్నా. సో వాట్సాప్ ఛానల్లో పెడతాను, అక్కడ మీరు జస్ట్ కామెంట్ సెక్షన్ లో దీని మీద క్లిక్ చేసి అక్కడ కాపీ చేసుకోండి, సరేనా. కాపీ చేసుకున్నాక మీరు డైరెక్ట్ గా వెళ్ళి మీ కస్టమైజ్డ్ లో కాకుండా ప్రెజెంట్ 2కి వెళ్ళండి. ప్రెజెంట్ 2లో నా కస్టమైజ్డ్ లేదు ఇక్కడ. ఓకేనా, ఇక్కడ కోడ్ ఎంటర్ చేశాను, ఆటోమేటిక్ గా కస్టమైజ్డ్ డౌన్లోడ్ అయిపోయింది. ఓకేనా, సో మిస్టేక్ చేయదు, మీకు కస్టమైజ్డ్ పోయే ఛాన్స్ ఉంది. కస్టమైజ్డ్ పోయిందంటే ఇంకా గేమ్ ప్లే కూడా పోయినట్టే, సరేనా. సో అర్థం చేసుకొని కరెక్ట్ గా చేయండి. ఓకే, సో అండ్ ఇంకొక టాపిక్ ఉంది,
అండ్ ఈ ఆఫ్టర్ అప్డేట్ తర్వాత మీరు ఫేస్ అయ్యారు లేదో కానీ ఎయిమ్ అండ్ కొంచెం రొటేషన్ ట్రాక్ చేస్తున్నట్టు రేకెల్ అవుతుంది. సో మీకు అయిందో లేదో నాకైతే అయింది. బిఆర్ ర్యాంక్ ఆడుతున్నాను రీసెంట్ టైమ్స్ లో అండ్ అప్పుడు అయింది అనమాట. ఎయిమ్ ఆటోమేటిక్ గా ఒక్కొక్క ఎనిమి మీద స్టక్ అయిపోతుంది అండ్ ఎయిమ్ అంత ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు. అండ్ రొటేషన్ ట్రాక్స్ మెయిన్ గా చేస్తుంటే చాలా రేకెల్ అవుతుంది, చాలా అంటే చాలా రేకెల్ అయిపోతుంది. అంటే ఏదో గ్లిచ్ అయిపోయినట్టు, అంటే ఏం స్టక్ అయిపోతుంది అనమాట, ఎక్కువ ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు. ఒకవేళ మీకు స్టిల్ ఇప్పుడు అది గ్లిచ్ అది పక్క, ఓకేనా. సో అదేం ఇది కాదు, మీ మొబైల్ ఇష్యూ ఏమైతే కాదు, గ్లిచ్ అది. నాతో పాటు చాలా మందికి అది ఫేస్ అయ్యింది. నాకు తెలిసి ఈ వీడియో పెట్టే లోపల అది సాల్వ్ అయిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ సాల్వ్ కాలేదు, మాకు ఇంకా మేము ఫేస్ చేస్తున్నాం బ్రో, మాకు 1 టైప్స్ పడటం లేదు, రేకాయలు అవుతుంది, చాలా రేకాయలు అవుతుంది రొటేషన్ ట్రాక్స్ కొడుతున్నప్పుడు అని మీరు అనుకుంటే, సో బాగా చెబుతా వినండి. లెఫ్ట్ సైడ్ రొటేషన్ ట్రాక్ చేయండి. అంటే ఇప్పుడు మామూలుగా రైట్ సైడ్ చేస్తాం కదా, దాన్ని జస్ట్ మీరు లెఫ్ట్ సైడ్ చేయండి. ఎప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్ చేస్తామో రేకాయలు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే రైట్ సైడ్ రొటేషన్ ట్రాక్ చేస్తే ఫాస్ట్ గా చేస్తాం. ఎప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్ చేస్తామో మనకి పెద్ద గ్రిప్ ఉండదు, ప్లస్ స్లోగా చేస్తాం, ఓకేనా. అంటే ఓవర్ డ్రాగ్ కాకుండా పర్ఫెక్ట్ గా చేస్తాం లెఫ్ట్ సైడ్. ఒకవేళ రైట్ సైడ్ చేస్తాం అనుకోండి, ఓవర్ డ్రాగ్ చేస్తాం, ఎందుకంటే ఫాస్ట్ గా చేస్తాం అండ్ చాలా పైకి లేపేస్తాం ఫైర్ బటన్ ని. సో ఆ టైంలో మనకి ఓవర్ డ్రాగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకే నేను చెబుతున్నా లెఫ్ట్ సైడ్ చేయండి. ఇప్పుడు మీరు ఒకవేళ లెఫ్ట్ సైడ్ రొటేషన్ ట్రాక్ చేశారనుకోండి, అంటే ఫర్ బిగినర్స్ ఎవరైతే రొటేషన్ ట్రాక్ ఇప్పుడు నేర్చుకుంటున్నారో మీరు లెఫ్ట్ సైడ్ రొటేషన్ ట్రాక్ చేసి నేర్చుకోండి ఫస్ట్, ఓకేనా. లెఫ్ట్ సైడ్ మాత్రం రొటేషన్ ట్రాక్ కొట్టండి. వన్స్ మీరు లెఫ్ట్ సైడ్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారనుకోండి, మీకు రైట్ సైడ్ ఈజీగా కొట్టచ్చు అండ్ రొటేషన్ ట్రాక్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. సో అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఇంతే. సో దీనికి ఎందుకు కూడా సెపరేట్ వీడియోస్ చేస్తామంటే, నేను మెయిన్ గా చేసింది కస్టమైజ్డ్ కోడ్ కోసం, ఓకేనా. ఎందుకంటే నేను వాట్సాప్ ఛానల్లో పెట్టేసి ఇలాగా కస్టమైజ్డ్ కోడ్ కాపీ చేసేసుకోండి అని నేను పెట్టచ్చు, కానీ మీ కస్టమైజ్డ్ పోయే ఛాన్స్ ఉంది. చెప్పాను కదా, కస్టమైజ్డ్ పోయిందంటే గేమ్ ప్లే పోయినట్టే. అంటే ఫైర్ బటన్ పొజిషన్ ఇలాంటివి మనం పర్ఫెక్ట్ గా పెట్టుకోలేం. అంటే కస్టమైజ్డ్ పోయింది అనుకోండి, మళ్ళీ పర్ఫెక్ట్ గా అదే ప్లేస్ లో పెట్టుకోలేం కాబట్టి, సో అందుకే నేను సెపరేట్ వీడియో చేశాను అండ్ ఈ సెన్సిటివిటీ కోసం కూడా, ఓకేనా. వీడియో మీకు ఒకవేళ నచ్చుంటే లైక్ చేసుకోండి అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎందుకు బ్రో ఇన్యాక్టివ్ ఉంటున్నామంటే, నేను ఇన్యాక్టివ్ అంటే ఎలా చెప్పను, కంటెంట్లు చేస్తున్నాను సరేనా, మీకు మంచి కంటెంట్ల వల్ల నేను ట్రై చేస్తున్నాను. కానీ మామూలుగా ఒక 2-3-5 డేస్లో అయిపోయేది ఏదైనా కంటెంట్ నేను అనుకుంటే, కానీ ఈ కంటెంట్ చాలా 2 వీక్స్ అయితే పట్టిందనమాట. నేను మంచి కంటెంట్లే ఉన్నాయి. ఒకవేళ మీకు కంటెంట్స్ ఫ్యూచర్లో వస్తాయి, పక్కా వస్తుంది, ఓకేనా. అంత టైం ఏం తీసుకోను, కానీ వస్తే లైన్గా వస్తుంది, ఓకేనా. 2 డేస్గా ఒక కంటెంట్ పక్కా పెడతాను, లైన్గా వస్తాయి. కొన్ని మంచి కంటెంట్లు ప్లాన్ చేస్తున్నాను, సో అందుకే ఇంత టైం పడుతుంది. నేనైతే ఇన్యాక్టివ్ లేదు, ఓకేనా. కంటెంట్లు చేస్తూనే ఉన్నాను. మా గిల్డ్ మెంబర్స్ అడిగితే చెప్పేస్తారు, వాళ్ళతో 24 గంటలు ఆడుతున్నాను. వాళ్ళని కూడా కొంచెం ప్రెషర్ పెట్టేస్తున్నాను కానీ కంటెంట్స్ కోసం. సో ఎక్కువ ఆడేస్తున్నాను అనమాట, కంటెంట్ కోసమే ఆడుతున్నాను 24 అవర్స్. సో వస్తాయి కంటెంట్స్, పక్కా మంచి కంటెంట్లు వస్తాయి అండ్ లైన్గా వస్తాయి, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై టు ఆల్.